ఎందుకంటే ఆ మాట మనం దేవుని వాక్యం నోటితో చదివినా విన్నా కూడా మనకు ఆశీర్వాదం వస్తుంది. వారు విత్తనాలు అన్నమాట. ఏంటండి ఇక్కడ ఈయన కార్యక్రమం పెళ్లి సంబంధమా మంచిదే, దేవుడు దీవించింది కాక. యేసుప్రభు వారి సువార్త పత్రిక అమ్మ. ఎందుకంటే యేసుప్రభు వారు కానాన్ అనేటువంటి వివాహానికి మొట్టమొదటిగా ఆయన వెళ్ళాడు. ఈ రోజు ఇక్కడ ఈ వివాహానికి కూడా దేవుడి యొక్క సహాయం ఉంటుంది. దేవుడి కృప ఉంది ఇక్కడ. లేకపోతే ఎక్కడి నుంచి కాకినాడ నుండి వచ్చాం. ఎప్పుడమ్మా పెళ్ళి? ఎప్పుడు పెళ్లి చూపుల కంటే నిశ్చితార్థం. ఓకే అమ్మా, అయితే మరి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఏది మంచి సంబంధం, దేవుడు వారిని దీవించాలని ప్రార్థిద్దాం అమ్మా. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడు, కీడైతే చేయడు. కీడైతే ముందే తొలగిస్తాడు. కాబట్టి దేవుడు కూడా చక్కగా మరి ఈ యొక్క సంబంధం రెండు కుటుంబాలు కూడా ఐక్యత కలిగి మరి చక్కగా మీరు ఒక కుదుర్చుకొని వివాహం చేయాలని ఏమా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, మరి ఈ ఉదయ కాలంలో మరొకసారి తండ్రి గ్రామానికి మమ్మల్ని తోడుకొచ్చారు. ఇదిగో తండ్రి, మరి కుటుంబం మధ్యలో నాయన మేము ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఒక శుభకార్యం తండ్రి. ఇదిగో మరి నాయన మరొక వివాహం నిమిత్తం తండ్రి రెండు కుటుంబాలనైనా ఒప్పందాలు లేకపోతే వారి ఇష్టాలను తెలుసుకోవడానికి దినం నాయన ఇక్కడ కూడుకుంటూ ఉన్నారు. ఈ కూడికలోనైనా రెండు కుటుంబాల మధ్య తండ్రి వచ్చిన పెద్దలు, అలాగే నాయన రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి వారందరికీ ఐక్యత దయచేయండి. వారందరూ ఐక్యత కలిగి తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క కుటుంబ ఈ వ్యవస్థను తండ్రి వారి నాయన మరి కట్టడానికి మీరు కృప చూపించండి. ఎందుకంటే నాయన మరి కానాన్ అనే వివాహంలో మొదటగా మీరే తండ్రిగా నాయన ఆ వివాహంలో ఉన్నారు. అలాగే యోధోనిలో తండ్రిగా మొదట నాయన అవాదములుగా మీరు జతపరిచారు. అలాగే తండ్రి ఇక్కడ కూడా నాయన కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డలను మీరు ఐక్యపరిచి దీవించమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వందనాలమ్మా.